రాజకీయ నాయకులు అధికారులు కలిసి పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని కూటమి ప్రభుత్వంలో అధికారులను సమన్వయం చేసుకుని ప్రజలకు మంచి జరిగే పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరించిన మన డబ్బులు మన లెక్కలు యాప్పై ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు, పార్టీల నాయకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసింది, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని తెలిపారు. ప్రస్తుతం మహిళలు సహాయక సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని, సంఘాల్లో లెక్కలను పారదర్శకంగా సభ్యులందరూ తెలుసుకునేలా అందుబాటులో ఉంచడం కోసమే మన డబ్బులు మన లెక్కలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మన డబ్బులు మన లెక్కలు యాప్పై మెప్మా పీడి నాగేశ్వరరావు, సీఎంఎం గోపి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, సీకే లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో నాగయ్య కళాక్షేత్రంలో ఈరోజు ఆర్పీలతో అంతా సమావేశం. ఆ సమావేశంలో మహిళలకి ఏ రకమైన ప్రోత్సాహాన్ని కల్పించాలి, ప్రభుత్వం ఏమేమి మహిళలకి అనుకూలత చేస్తున్నారు, వీటిని ప్రజల్లోకి పెద్ద సంఖ్యలో తీసుకుపోవాలి అని ఆర్పీలకి మిగతా వారి సిబ్బందికి అంతా కూడా మెప్మా ద్వారా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఒక యాప్ను కూడా చిత్తూరులో అనేక సమస్యల్ని ప్రజా దర్బారనో కలెక్టరేట్లోనో లేదా మున్సిపల్ కమిషనరేట్లో ఇచ్చినామంటారు, కానీ అవి ప్రాపర్గా రీచ్ కావడం లేదు. ఎప్పుడైతే డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్ళామో అనేక సమస్యల పట్ల ప్రజలు మా దగ్గర వచ్చి మాట్లాడిన విధానాన్ని మేము ఒక యాప్ని క్రియేట్ చేసి చిత్తూరు నియోజకవర్గంలో ఎవరైతే సమస్యలు కావచ్చు, లేదా అభివృద్ధి పట్ల కావచ్చు, లేదా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, లేదా ఉద్యోగాలు కావచ్చు యువతకి, లేదా ఇంకా అనేక రకాల వాటన్నిటినీ ఒకే యాప్లోకి తీసుకొని వచ్చి వారికి ఈజీ యాక్సెస్తో సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈరోజు ఒక యాప్ని మా శ్రీకాంత్, ప్రశాంత్ డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ నా చేతుల మీదుగా నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే విధంగా యాప్ని ప్రారంభించడం జరిగింది. నాకు చాలా సంతోషం. కార్యకర్తలు కూడా కొన్ని సమస్యలు చెప్పుకోవాలని ఉంటారు, కానీ అన్ని వేళలో అందరూ ఉండారని చెప్పి మనసులోనే పెట్టుకొని ఎక్కడో పోయి ఆ బాధను వ్యక్తం చేస్తారు. అవేవీ లేకుండా ఇప్పుడు ఏది కావాలంటే అది యాప్లో అన్ని రకాల ఇవి ఉన్నాయి. దాని ద్వారా నాకు తెలియపరచచ్చు. అవి ఏవైతే తక్షణం చేయగలుగుతామో వాటన్నిటిని ఇమీడియట్గా ఇచ్చేస్తాం. కొన్ని సమస్యలు ఉంటాయి, రోడ్లు, బ్రిడ్జ్లు, లేదంటే ఇంకా రకరకాల గుడిలు, గోపురాలు కట్టాలని, అవన్నీ టైం ప్రాసెస్ ఉంటుంది, అవి టెండరింగ్ ఉంటుంది. సో అవన్నీ చూసుకొని ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, యువతకి ఎక్కడెక్కడ ఉద్యోగాలు అవైలబిలిటీ ఉండేది కూడా ఈ యాప్లో ఉంటాయి. వాటికి వాళ్ళు అప్లై చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని మీట్ అవ్వాలి అనే అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మా యాప్ ద్వారా ప్రతిదీ ఉంటుంది. కాబట్టి యువతని, ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ యువతని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వారికి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.